స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. మనకిక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రైట్? లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వన్‌లో ఈ సెట్ రోస్టర్ ఫార్మ్‌లో ఇచ్చారు. ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 అప్ టు 10. రైట్? ఈ పర్టిక్యులర్ సెట్‌ని సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఇచ్చారు. దీన్ని ఏమని చదవాలంటే it is a set of elements x such that x belongs to n and 1 less than x less than 10. ఓకే. దీన్ని ఫర్దర్‌గా ఎలా రాయొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x సచ్ దట్ x ఈజ్ ఏ నేచురల్ నంబర్. x బిలాంగ్స్ టు n అన్నాం కదా! అందు గురించి x అనేది నేచురల్ నంబర్ అయింది. అండ్ x అనేది 1కి 10కి మధ్యలో ఉండాలి. రైట్? 1 లెస్ థాన్ x అన్నారు. దీన్ని ఏమని రాయొచ్చు? x గ్రేటర్ థాన్ 1 అని రాయొచ్చా? Right? That's what we said here. X is a natural number and it has to be greater than 1. Okay. ఇక్కడ x less than 10 అని రెండో కండిషన్ ఇచ్చారు. That's why it is less than 10. x అనేది నేచురల్ నెంబర్ అయి ఉండాలి. 1 కంటే పెద్దదై ఉండాలి. 10 కంటే చిన్నదై ఉండాలి. ఓకే. వాట్ ఆర్ దీస్ నెంబర్స్? ఈ నెంబర్స్ ఏంటి? 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. ఈ నెంబర్స్ అన్నిటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే అదే రోస్టర్ ఫార్మ్. రైట్? దిస్ ఈజ్ ద సెట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఓకే. నౌ ఈ రెండు ఎందుకు ఈక్వల్ కాదనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన సెట్ రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఇప్పుడు రాసిన సెట్కి ఎందుకు ఈక్వల్ కాదనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్? 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 10 ఎలిమెంట్స్ ఉండి ఇంకో దాంట్లో 8 ఎలిమెంట్స్ ఉంటే దే ఆర్ నాట్ ఈక్వల్. రైట్? రెండు సెట్లలోని సేమ్ ఉంటే సేమ్ ఎలిమెంట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనే కదా రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. ఓకే. అలా అయితే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ is an element of set B, and if every element of set B is an element of set A, then A and B are called equal sets. Then we write it as A equal to B. ఎప్పుడైతే సెట్ ఏలో ఎలిమెంట్స్ సెట్ బిలో లేకపోతే మనం ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తాం. రైట్? దట్ ఈస్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. ఓకే. అంటే ఒక సెట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకో సెట్లో ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్? అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ హ్యాండ్ సైడ్ సెట్లో 1, 10 మిస్సింగ్. ఎందుకంటే లెస్ దాన్ సింబల్ ఉంది. రైట్? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండడం అయితే రెండు ఈక్వల్ అయి ఉండేవి. అండర్స్టూడ్? 1 and 10 are not there in this particular set. Whereas here you have 1 and 10 also extra. Right? That's why you say that the set given in the left hand side is not equal to the set given in set builder form. Got it? Let's see the next one. ఇక్కడ చూస్తే ఇది కూడా అంతే. ఫస్ట్ దాని రోస్టర్ ఫామ్లో ఇచ్చారు. ఇట్ హ్యాస్ గాట్ 5 ఎలిమెంట్స్ 2, 4, 6, 8 అండ్ 10. సెకండ్ ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. లెట్స్ రైట్ దాట్ ఇన్ రోస్టర్ ఫామ్ ఫస్ట్. ఫస్ట్ దీన్ని ఎలా చదవాలంటే ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నారు కదా, అంటే ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n+1. ఓకే. x is a natural number and that is equal to 2n+1, where n can be 0, 1, 2, 3, 4, 5 and so on. Okay. ఇక్కడ n అనేది ఏంటనేది ఇవ్వలేదు, బట్ యూ కెన్ సే దట్ దీస్ ఆర్ 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఓకే. నౌ దీన్ని ఈ పర్టికులర్ సెట్ని మనం రోస్టర్ ఫామ్లో రాయాలంటే కనుక ఏం చేయాలి? x ఈక్వల్ టు 2n+1 అని రాసుకోవాలి. n బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూస్ వస్తాయి. రైట్? సో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది? 2 times 0 + 1 దట్ ఈస్ 1. ఓకే. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 times 1 + 1 దట్ ఈస్ 3. రైట్? 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 times 2 + 1 దట్ ఈస్ 4 + 1 5. దట్ ఈస్ వాట్. లైక్ దట్ ఇఫ్ యూ రైట్ దిస్ ఈస్ ద సెట్. ఓకే. Look at this. This set has no limit. This is an infinite set. You can write, for example, if you write 6, 7, 8, 9 and so on here,
automatically the number of elements in this set are going to increase, right? X equal to 2n plus 1 అన్నారు కానీ స్మాల్ ఎన్కి లిమిట్ ఏంటనేది చెప్పలేదు, రైట్? ఇట్ ఈజ్ an infinite set, whereas this set is finite set, right? ఈ సెట్లో ఈవెన్ నెంబర్స్ 2 to 10 ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండు సెట్స్ ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు. దట్ ఈస్ వన్ రీజన్ యూ కెన్ గివ్. సెకండ్ రీజన్ ఈజ్ ఆల్ దీస్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్, బట్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, రైట్? సో ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ టూ సెట్స్ ఆర్ డిఫరెంట్. One has got only 5 elements that are even numbers, other has got odd numbers and infinitely many odd numbers, right? For that reason you can say that whatever statement is given, that is true. The set containing elements 2, 4, 6, 8, 10, that is not equal to the set containing elements x equal to 2n plus 1 where x is a natural number, రైట్? ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అయ్యిండి 2n plus 1 ఫామ్లో ఉండేది సెట్ కంటైనింగ్ ఓన్లీ 5 ఈవెన్ నెంబర్స్, దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. అండర్స్టూడ్? యూ హ్యావ్ టు రైట్ దాట్. ద అదర్ థింగ్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ సెట్. వన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్ ఆర్ నాట్ సేమ్, దట్ ఈస్ వన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, రైట్ హ్యాండ్ సైడ్ సెట్లో ఓన్లీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాంట్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ దట్ రీజన్ యూ సే దట్ దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా ఇట్ ఈజ్ ఎ సెట్ గివెన్ ఇన్ రోస్టర్ ఫామ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, రోస్టర్ ఫామ్లో ఇచ్చిన సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఇట్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్. ఇదేంటి? ఈ సెట్ని ఏమని చెప్పాలి మనం? ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ such that x is a multiple of 15. x అనేది మల్టిపుల్ ఆఫ్ 15 అంటే ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? 15 టేబుల్లో ఉండే నెంబర్స్ 15, 30, 45, 60, 75 అండ్ సో ఆన్, రైట్? ఇది ఇన్ఫైనైట్ సెట్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఫైనైట్ సెట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన సెట్ ఫైనైట్ సెట్, ఇది ఇన్ఫైనైట్ సెట్. సో యూ కెన్ సే ద ఫస్ట్ రీజన్ ఫర్ దిస్ రిలేషన్ నాట్ ఈక్వల్ టు రిలేషన్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకటి ఫైనైట్ సెట్, ఒకటి ఇన్ఫైనైట్ సెట్. రెండోది, ఈ సెట్లో 15, 30, 45, 60 ఇలా ఉన్నాయి ఎలిమెంట్స్, బట్ ఫస్ట్ సెట్లో 5 అనే ఎలిమెంట్ కూడా ఉంది, రైట్? 15, 30, 45 ఇక్కడ ఉన్నాయి, కానీ 5 అనేది ఎక్స్ట్రా ఉంది. సో వాట్ యూ కెన్ సే ఈజ్ 5 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్. దట్ ఈస్ వన్ రీజన్. And one is finite and other is infinite set, that is second reason. And the number of elements are not matching. Second thing is even the elements are not same, right? For that reason you can say that set given on left hand side is not equal to the set given on right hand side. Understood? Let's see the next one. Ikkada kuda it is in roster form, the first one. Okay, this one is in set builder form. Now look at this. It has got 5 elements 2, 3, 5, 7 and 9. ఇది వస్తే కనుక ఇది మళ్ళీ ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ మీరు సెట్గా రాస్తే ఇన్ఫైనైట్లీ మెనీ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు, తెలుసు కదా మీకు. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, నెంబర్ 1 అండ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. 2కి 1 and 2 ఆర్ ద ఫ్యాక్టర్స్, రైట్? 3కి 1 and 3 ఆర్ ద ఫ్యాక్టర్స్, 5కి 1 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్. లైక్ దట్ వాట్ ఎవర్ నెంబర్స్ యూ కెన్ ఫిగర్ అవుట్ విచ్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇన్ఫైనైట్లీ మెనీ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు, అంటే one is finite set and other is infinite set. That is one reason. And second thing is you can say that here 9 is there, right? This is not the prime number. Okay, here all are prime numbers. For that reason you say that since 9 is not an element of this is another reason for
this relation to hold true, right? ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన సెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ యాజ్ ఎలిమెంట్స్ ఉన్న సెట్కి ద సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ 2 3 5 7 9 అనేది ఎందుకు ఈక్వల్ కాదంటే 1 ఒక సెట్ ఫైనైట్ సెట్ అయింది, ఇంకోటి ఇన్ఫైనైట్ సెట్ అయింది, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఈజ్ నాట్ దేర్ ఇన్ ద అదర్ సెట్, right? At the same time 11 13 and so on are not there in the left hand side set. Understood? For that reason we say that the set containing elements 2 3 5 7 9 is not equal to the set of prime numbers. Understood?